రైజర్స్ అండ్ ద న్యూలీ అపాయింటెడ్ స్పీకర్ ఫర్ డయట్ ఫ్యాన్ ఆఫ్ SRH. మీరు ఇప్పటివరకు టీమ్కి, కోచ్ని, మేనేజర్ని, చీఫ్ ఎగ్జిక్యూటివ్ని చూసి ఉంటారు. వాళ్ళు చెప్పిన మాటలు విని ఉంటారు. ఈసారి యాజ్ ఏ SRH ఫ్యాన్గా నాకు ఈ స్పీకర్ రోల్ ఇచ్చి మీ అందరితో 5 minutes మ్యాచ్ డే రోజు మాట్లాడమని పైనుంచి ఆర్డరా బొక్క. మ్యాచ్ మధ్యలో జ్యూస్ బండి తీసుకొచ్చే మనిషిని. మ్యాచ్ ఉన్న రోజు జ్యూస్ ఇచ్చిరమ్మని 5 minutes టైం ఇచ్చారు. స్పీకర్ రోల్గా వచ్చిన అని అబద్ధం చెప్పి వీళ్ళకి యాజ్ ఏ ఫ్యాన్గా చెప్పాలనుకున్న మాటలన్నీ చెప్పి వెళ్ళిపోవాలి తొందరగా, లేదంటే 5 minutesలో మా కావ్యప వచ్చేస్తుంది. అందుకే అప్పటివరకు ఈ గ్యాప్లో వీళ్ళకి ఈ 5 minutes ఇక్కడ నేను మాత్రమే మాట్లాడతాను, మీరు జస్ట్ వినాలి. ఎందుకంటే మీరు మాట్లాడితే నేను ఎవరో తెలిసిపోతుంది కాబట్టి. ఇక్కడ నేను మన SRH గురించి మాత్రమే మాట్లాడతాను. ఇంకో టీం గురించి మాట్లాడే టైం లేదు, టైం వేస్ట్ చేయను. గుడ్ అయినా బ్యాడ్ అయినా ఓన్లీ SRH గురించి మాత్రమే మాట్లాడతాం. ఎందుకంటే SRH తప్ప వేరే మ్యాచెస్ చూడను కాబట్టి. నేను మాట్లాడడం మొత్తం అయిపోయాక ఈ జ్యూస్ తాగి జోస్తో మ్యాచ్కి వెళ్ళండి. కమిన్స్ అన్నా, నీ గురించి ఏం చెప్పాలన్నా? ఒక్క మాటలో చెప్పేది కాదు, ఈ 5 minutesలో చెప్పేది కూడా కాదు. 5 years నుంచి ఎడారిలో తిరుగుతున్నా మాకు నీళ్ళలాగా కనిపించినావు. వరల్డ్ కప్లో మమ్మల్ని నోడిస్తే నిన్ను తిట్టుకున్నాం. అడవి మనుషులమన్నా. ఒక్క సక్సెస్ వస్తే ఆ మాత్రం బల్పు ఉండాలని అర్థం చేసుకోలేకపోయినాం. ఈ కాంపిటీషన్లో ఇక్కడ ఎవరెవరిని తిట్టుకోవడం, గొడవ పడడం అవసరం లేదు. మనం ఏం చేసినా అది విన్నింగ్లో ఉండాలని లీడర్షిప్ క్వాలిటీస్ చూపించినాం. SRHని అందరూ లైట్ తీసుకున్న టైంలో SRH అంటే హిస్టరీ అని క్రియేట్ చేసి చూపించినాం. ఇంతకన్నా ఏం చెప్తామన్నా నీకు? వార్నర్ అన్న లేని బాధ నీతో తీర్చుకున్నాం. అసలు మ్యాచ్లు గెలుస్తామా అనే దగ్గర నుంచి ఫైనల్స్ వరకు తీసుకొచ్చినాం. ఇంకొక అడుగన్నా, ఈసారి కూడా ఫైనల్స్ వరకు వచ్చి మన టీంని గెలిపిస్తే మన వాళ్ళు నిన్ను ఒక రేంజ్లో చూసుకుంటారు. తీసుకో అన్న జ్యూస్. లెసన్ బాయ్, నువ్వు మన టీంకి కట్టపలాంటోనివే. నువ్వు ఉంటే మాకు ధైర్యం. నిన్ను ఎవరేమన్నా సైలెంట్గా నవ్వుతూ నీ ఆట నువ్వు ఆడి 100% ఇస్తావు. మాకేం మామ లేని లోటు నీతో తీరిపోయిందన్న. టీంలో ఒకరు ఉండాలి. జాలి, దయ, కర్నల్ లాంటివి ఏం పెట్టుకోకుండా మన పని మనం చేసుకుంటూ పోవాలి. అది నీ దగ్గర ఉంది బాయ్. నాకు తెలిసి నువ్వు ఈ టీంకే కాదు, నేను ఏ టీంలో తీసుకున్నా నువ్వు వాళ్ళ కోసం 100% ఇస్తావు. తీసుకో అన్న జ్యూస్. ఎడ్డన్నా, నువ్వు మా మీద ఆడిన ఆట చూసి మా అందరికి కోపం వచ్చింది. సినిమాలో విలన్ హీరోని కొడుతుంటే కోపం వస్తుంది. అదే విలన్ హీరోతో కలిసిపోయి ఇంకొకరితో ఫైట్ చేస్తుంటే ఎట్లుంటుంది? ఒక ధైర్యం వస్తుంది. ఇప్పుడు నువ్వు ఆ ధైర్యం మా SRHకి. అయినా ఎందుకన్నా నీకు మా బ్లూ కలర్ చూస్తే అట్లా సైక్ అయిపోతావు? కానీ చెప్తున్నా, పైల్వాన్ అవుతావు, పైల్వాన్. అవన్నీ ఎన్నైనా ఉండని బాయ్, ఇదంతా స్పోర్టివ్గా కాంపిటీషన్ లాగా చూస్తాం. నీ మీద పర్సనల్ కోపం అయితే ఎవరికి లేదు, ఎవరికి ఉండదు. ఇప్పుడు నీలాంటోడు మన టీంకి అవసరం. ఇక్కడ కూడా అన్ని కలర్స్తో అదే సైక్తో ఆడనా. తీసుకో అన్న జ్యూస్. అభిషేక్ బా, నీ వెనుక ఓ పవర్ ఉంది. అది నీతో ఉన్నంత వరకు ఓడిపోతామనే భయం కనిపించదు. ఆ పవర్ నీలో ఫుల్గా కనిపిస్తుంది. ఎవర్రా ఈ పోరోడు ఒక మ్యాచ్ కూడా చక్కగా ఆడతలేడు అనుకున్న టైంకి లాస్ట్ 2 IPLs నుంచి షేక్ ఆడించినావు. ఈ ఇయర్ కూడా గ్రౌండ్లు షేక్ అవ్వాలి. తీసుకోనా జ్యూస్. నితీషనా, నువ్వు మావన్వే అని ప్రౌడ్గా చెప్పుకునేలా చేసినావు. మన ఇంటి మనిషి క్రికెట్ ఆడడానికి వెళ్ళినట్టుంటుందన్న నేను గ్రౌండ్లో చూస్తే. లాస్ట్ IPL నీ ఆట చూసి ఫిదా అయిపోయినా. ప్రౌడ్గా చెప్పుకుంటున్నాం నువ్వు మా తెలుగుని అని. ఒక మాట అడిగితే ఏమనుకోకన్నా, నీ ఏజ్ ఎంత అన్న? 21. ఒక్క నిమిషం అన్న. అరే 21 అంట. మనమేం చేస్తున్నాం? మా బాత్రూంలో ఈ సబ్బు వాడతాం ఫ్రెండ్స్, మా బాత్రూంలో ఈ షాంపూ వాడతాం ఫ్రెండ్స్. ఆ బాత్రూంలో వీడియోలు చూసుకుంటూ కూర్చోండి. ఆ పూసలు అమ్ముకునేటోళ్ళని ఫేమస్ చేసుకుంటా. కొంతమంది అవలగాలు చెప్పిన బెట్టింగ్ గేమ్లు ఆడుకుంటూ టైం వేస్ట్ చేసుకోండి. ఇట్లనే ఆడు కోట్లు దుబ్బేసి పోయి హ్యాపీగా లగ్జరీగా ఉంటాడు. మీరు ఆ లోడల గేమ్లు ఆడుకుంటూ గుడిచిపోండి. ఒకరిని ఫాలో అవుతున్నామంటే వాడి ఎంటర్టైన్మెంట్తో పాటు మనకి లైఫ్ లెసన్ నేర్పించేటోడు కూడా అయ్యి ఉండాలి. నువ్వు ఇట్లనే ఆడన్నా. నీకంటూ చాలామంది ఆడియన్స్ ఉన్నారు. నేను చూసి చాలా ఇన్స్పైర్ అవుతారు. నేను కూడా. తీసుకోనా జ్యూస్. रमज़ान मुबारक शमी भाई, आपको भी रमज़ान मुबारक. आज मैच जीतने के बाद उस टीम को हम हलीम खिलाएंगे. अगर हार गए तो फिर बिरयानी खिलाएंगे. रमज़ान स्पेशल है भाई, सब खुश रहना चाहिए. ఇషాన్ బాయ్, ముంబై టీంలో నిన్ను చూసి ఇలాంటి మనం కూడా కొన్ని పెట్టుకోవాలరా అని అనిపించింది. ఈసారి మా టీంకి వచ్చినావు. అక్కడ నీ ఫ్యాన్స్ నేను ఎట్లా ట్రీట్ చేసినారో తెలియదు. ఇక్కడ మా మర్యాదలు ఎట్లుంటాయో నీకు ముందు తెలుస్తుంది. వెల్కమ్ ఇషాన్ బాయ్. తీసుకో జ్యూస్. నాకు తెలిసి నీకు IPLలో ఎన్ని టీమ్స్ ఉన్నాయో అన్ని జెర్సీలు వేసుకోవాలన్న ఆశ ఎక్కువ ఉన్నట్టుంది. జోక్. కానీ ఏ టీంకి వెళ్తే ఆ టీంకి బెస్ట్ ఇస్తున్నావు. ఈసారి SRHకి నీ నుంచి మంచి బౌలింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. తీసుకో జ్యూస్. హర్షల్ పటేల్ బాయ్, బక్కన్వే కానీ గట్టోన్వే. అప్పుడప్పుడు మ్యాచ్ని బౌలింగ్తోనే కాదు బ్యాటింగ్తో కూడా ట్విస్ట్ ఇస్తావు. ఈసారి కూడా అట్లాంటి ట్విస్ట్లు టర్నింగ్లు చేసి SRHని గెలిపిస్తావు అని. తీసుకో అన్న జ్యూస్. చార్ బాయ్, రషీద్ బాయ్ పోయినప్పటి నుంచి SRHలో స్పిన్ బౌలింగ్కి భయపడడం మానేసినారు. నీ బౌలింగ్తో ఆ భయం మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. తీసుకో అన్న జ్యూస్.
జంపా, మా ఎస్ఆర్హెచ్కి ఆస్ట్రేలియాకి ఫస్ట్ నుంచి మంచి రిలేషన్ ఉంది, మంచి బాండింగ్ ఉంది. ఆటోమేటిక్గా మాకు కనెక్ట్ అయిపోతారు. ఇప్పటివరకు మాకు వచ్చిన అందరు ఆస్ట్రేలియా ప్లేయర్స్ లానే నీ నుంచి కూడా ఆ స్పెషల్ గేమ్ కోరుకుంటున్నాం. తీసుకో నా జ్యూస్. ఫస్ట్ మ్యాచ్ కాబట్టి మీ అందరికీ జ్యూస్ ఫుల్గా నింపి ఇచ్చిన. నెక్స్ట్ మ్యాచ్ నుంచి మీ పర్ఫార్మెన్స్ బట్టి జ్యూస్ గ్లాస్ నిండుతుంది. మ్యాచ్ ఆడేటప్పుడు మీ కాన్సన్ట్రేషన్ గ్రౌండ్ దాటి కెమెరామ్యాన్ చూపించే ఫ్రేమ్స్ మీద పడిందో మనం ఓడిపోయినట్టే. గుర్తుపెట్టుకోండి, మనం మ్యాచ్ గెలవాలి, కావ్య పాపం ముఖం మీద నవ్వు చూడాలి. చల్.